హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ నా వ్లాగ్స్. మీరు కనుక మా వీడియోలు ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు వామని, తిను మా హస్బెండ్ నరేంద్ర. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఆల్మోస్ట్ 2 years తర్వాత మేము ఊబర్ ఈట్స్ చేస్తున్నాము మళ్ళీ ఇవాళ. ఊబర్ ఈట్స్ అంటే ఊబర్ ఈట్స్ కాదు, ఇది ఫుడ్ డెలివరీ మెనూలాగ్. మెనూలాగ్ కూడా ఒక ఊబర్ ఈట్స్ లాగా ఒక యాప్. సో అది ఎప్పుడో తీసుకున్నాను జాబ్ స్టార్టింగ్ ముందు. అంటే నాకు జాబ్ లేనప్పుడు అది ఫుడ్ డెలివరీ చేస్తాను అనమాట. సో అదొక అకౌంట్ యాక్టివ్ ఉంది. లక్కీగా ఇప్పుడు అదే నాకు ఒక ఎక్స్క్యూజ్ అవుతుంది. ఇప్పుడు లాక్డౌన్లో మేము బయటికి వెళ్ళలేము. అండ్ నాకు ఎక్కువ ఇంట్లో ఉంటే మాత్రం నాకు మెంటల్గా ఇంట్లో ఏదో కట్టి పడేసినట్టు ఫీలింగ్ వస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి కానీ కైండ్ ఆఫ్ ట్రయింగ్ టు ఫైండ్ ఎక్స్క్యూజ్ టు గో అవుట్ అన్నట్టు. అండ్ టైం పాస్ చేసినట్టు ఉంటుంది, డబ్బులు కూడా వస్తాయి కదా. సో అందు గురించి. సో ఇదైతే ఊబర్ ఈట్స్ చేశారు, ఫుడ్ డెలివరీ అయితే కార్లో చేస్తాము. అందుకే నేను కూడా వెళ్తున్నాను. యాక్చువల్లీ ఊబర్ ఎక్స్ అయితే నేను వెళ్ళాను, నాని అక్కడే. సో మా ఇద్దరికి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, టైం పాస్ ఉంటుంది, అన్ని సందులు బొందులు అన్నీ చూసినట్టు ఉంటుంది. అండ్ ఇది మాకు కొత్త ఏరియా అండ్ దగ్గరలో రెస్టారెంట్స్ ఏమేమి ఉన్నాయో కూడా అంతగా తెలియదు. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అన్నట్టు అవుతుంది అని చెప్పేసి గోయింగ్ అవుట్. లెట్స్ సీ ఈరోజు ఎంత ఎంజాయ్ చేయగలుగుతాం ఒక 3 hours. ఇది మా కారు బ్యాక్ డిప్. ఇదే అండి మా కారు, మా బుల్లి కారు. ఇది మాకు ఎంత ఇష్టము, చాలా ఇష్టం మాకు. సో నాకు జాబ్ లేని టైంలో ఇనీషియల్గా నాకు బ్రెడ్ అండ్ బటర్ ఇదే అనమాట. సో దీన్ని నాకు చాలా లవ్, రెస్పెక్ట్. అండ్ దీనికి ఏదైనా అయితే కొంచెం ఇట్లా అయిపోతుంది. ఎందుకు అంటే మాకు ఎప్పుడు పైసలు కావాలి అనుకున్నప్పట్లల్లా మా కారు తీసేటోళ్ళం. అదే కారు లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో డిఫరెంట్ స్టోరీ. బట్ యా ఇది ఉండటం వల్ల నాకు ఫినాన్షియల్గా అయితే చాలా చాలా ఈజ్ ఉంది. సో ఇదివరకు పైసలు అవసరం అయితే ఫ్రెండ్స్ని అడగాల్సి వచ్చేది. అండ్ కొంచెం అడగాలన్న నామోషి కదా, కొంచెం ఇబ్బంది పడుతూ అడగాల్సి వస్తుండేది. బట్ ఇప్పుడు ఏంటంటే పైసలు ఏమైనా టైట్ అయితే మాత్రం జస్ట్ ఊబర్ స్టిక్కర్ తగిలించుకొని ఒక నైట్ చేసేస్తే అప్పటికప్పుడు ఈజీ అయిపోతూ ఉంటుంది. సో పార్ట్ టైం జాబ్గానైతే అయితే ఇది బెస్ట్. ఫుల్ టైమ్గా చేయాలి అనుకున్న వాళ్ళకు డ్రైవింగ్ బెస్ట్ అనుకుంటా. ఊబర్ ఎక్స్. ఓకే, చూపిస్తాం మళ్ళీ మా కార్ లోపల. మా కార్లో డాష్ కెమెరా కూడా పెట్టిండు నాని. సో అది ఎందుకో దాని గురించి కూడా కార్లో కూర్చున్నాక మాట్లాడదాం. సో ఇదే మా కార్. చాలా వీడియోస్లో చూడొచ్చు. మా ఊబర్ స్టిక్కర్ చూపిస్తా. సో ఇప్పుడు కోవిడ్ టైం కదా, ఇలా కాంటాక్ట్ ట్రేసింగ్కి కంపల్సరీ అంటే డ్రైవర్స్ అందరూ ఒక QR కోడ్ పెట్టాలి. ఇంకా ప్యాసింజర్స్ ఇష్టం అనమాట. దే కెన్ చూస్ టు గివ్ దేర్ డీటెయిల్స్ ఆర్ నాట్ అప్ టు దేర్ విష్. బట్ కాంటాక్ట్ ట్రేసింగ్ ఈజీ అవ్వడానికి కోసమని క్యూఆర్ స్టిక్కర్స్ ఇచ్చారు. ఇది ఊబర్ స్టిక్కర్ కనిపిస్తుందా? ఇది డాష్ క్యామ్. సో ఈ డాష్ క్యామ్కి ఎంత అయిందండి? $450 $400? $300 ఏమో కెమెరాకి, ఫిట్టింగ్కి ఏమో $100. ఓకే. సో మేము ఇప్పుడు మెనూలాగ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఒకప్పుడు ఏంటి అంటే మెనూలాగ్ ఊబర్ ఈట్స్ 2 కలిపి చేసేటోళ్ళము. కానీ ఇప్పుడు ఊబర్ ఎక్స్ కన్వర్ట్ అయ్యాక అకౌంట్ డిజేబుల్ అయిపోయింది. సో మెనూలాగ్ ఒకటే ఉంది. అది కూడా యాక్టివేషన్ ఉంది. యాక్చువల్లీ డిజేబుల్ అయిపోవాలి. అది యాక్టివేట్ చేసుకొని ఆన్ చేసుకొని ఇట్లా కూర్చుంటా అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ డెలివరీ పడుతుందో అప్పుడు ఇంటి నుంచి బయలుదేరుతాము, లేకపోతే అప్పటిదాకా ఇక్కడ ఉంటాం, టైం పాస్ చేస్తాం. సో మెనూలాగ్ ఎలా అంటే మనకి ఒక రీజియన్ ఇచ్చేస్తుంది. ఒక రీజియన్ అందులో 3 hours షిఫ్ట్ లాగా ఇస్తుంది. సో 3 hours షిఫ్ట్లో మనం ఎన్ని చేస్తే అంత. ఒకప్పుడైతే బాగా నడిచేది, మేము నార్త్ సైడ్లో ఉండే కాబట్టి అక్కడ బాగా నడిచింది. ఇక్కడనైతే అంత ఎక్కువ లేదు, మేబీ లాక్డౌన్ వల్ల కూడా కావచ్చు.
ఇదివరకు ఒక షిఫ్ట్లో ఈజీగా ఒక 100 వచ్చాయి, ఇప్పుడు హార్డ్లీ 30-40 వస్తాయి అనమాట. బట్ ఇక్కడ ఎయిమ్ మనీ కాదు కదా, ఇట్స్ జస్ట్ టైం పాస్ అన్నట్టు కదా, సో ట్రై చేసుకుంటూ పోతున్నాం. ఒకవేళ మనీయే అంటేనేమో ఊబర్ ఈట్స్ మెనూలాగ్ 2 కలిపి చేస్తేనేమో వీక్ డేస్లో వాళ్ళకి ఈజీగా $100 వస్తుంది. పార్ట్ టైం జాబ్, ఈవినింగ్ 5 to 10 అలా. సో మేమైతే ఇంకా ట్రిప్ పడడానికి చూస్తున్నాము. యాక్చువల్గా ఇది 12:45 ఉండేది. ఇట్లా చెప్పేట ఒకసారి ఇట్లా వస్తుంది ఇలా యాక్సెప్ట్ ఆఫర్. సో ఈ ట్రిప్కి ఏంటి అంటే $6.50 ఇచ్చారు. సో ఇప్పుడు ఎక్కడన్నా చూడు అడ్రస్ చూడు, బాలన్ రోడ్ ఫిష్ అండ్ చిప్స్ ఓకే కనిపిస్తుంది. సో రెస్టారెంట్ పేరు కిలోమీటర్స్ చాలా తక్కువ కిలోమీటర్స్ ఉంది. ఒక్క నిమిషం చెప్తా టోటల్ ఎంతో కిలోమీటర్స్. టోటల్ 4.4 కిలోమీటర్స్కి మనకి $6.50 ఇచ్చింది. ఒకవేళ వెయిటింగ్ అయితేనేమో వెయిటింగ్ కింద అని ఇస్తుంది, రెస్టారెంట్ లేట్ చేస్తే. సో మేమైతే రెస్టారెంట్కి వచ్చినాం. ఎండ పడుతుంది, ఇది కనిపిస్తుందో లేదో తెలియదు. ఓకే, కింద పార్క్ డేట్ రెస్టారెంట్ అని ఉంది కదా. సో మనం రెస్టారెంట్కి వచ్చాక పార్క్ చేశాక సో ఇలా వస్తుంది ఆర్డర్ డీటెయిల్స్. సో ఆర్డర్ తీసుకున్నాక కలెక్ట్ ఆర్డర్ ప్రెస్ చేయాలి. అది నాని తీసుకొని వచ్చాక చూపిస్తాడు. ఫస్ట్ ఇంకోటండి, మేము కేసెస్ ఉన్నాయి కదా అని చెప్పాం కదా, ఇట్ సైడ్ అయితే మేమున్న వెస్ట్ సైడ్ లో లేవు ప్రస్తుతానికి. సో ఒకవేళ ఏమన్నా హాట్ స్పాట్స్ వచ్చినాయి అనుకంటే మాత్రం ఇక మెనూలో కూడా ఆపేస్తాను నేను. వెస్ట్ సైడ్ లో ఒక్క కేసు వచ్చినా కూడా మేమైతే రిస్క్ తీసుకోము, చెయ్యము. సో వెస్ట్ సైడ్ లో ఒక్క కేసు లేదు కాబట్టి మేము ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాం. గాడుపు బాగా వస్తుంది, ఎలా వినిపిస్తుంది. సో అక్కడ ఫిష్ అండ్ చిప్స్ అని కనిపిస్తుంది చూడు, ఆ రెస్టారెంట్లోనే మాకు ఆర్డర్ పడ్డది. సో నాని వస్తున్నాడు. అది బ్యాగ్, ఫుడ్ డెలివరీ బ్యాగ్, థర్మల్ బ్యాగ్. సో రెస్టారెంట్లో పిక్ చేసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ కలెక్ట్ ఆర్డర్ అని ఆప్షన్ ఉంటుంది, అది పెట్టేసి కలెక్ట్ ఆర్డర్ అని స్వైప్ చేయాలి. అండ్ దెన్ ఇట్ అలౌస్ అస్ టు గో టు ద డెస్టినేషన్ అన్నట్టు. సో రెడీ టు డ్రైవ్ ఇంకొకటి. చాలా చెక్ పాయింట్స్ ఉంటాయి, ఊబర్లో అయితే అట్లా ఏమి ఉండదు. సో ఈ వీడియో ఒకవేళ మెల్బర్న్లో ఉండేవాళ్ళు లేకపోతే ఆస్ట్రేలియా ఉండే ఊబర్ ఈట్స్ చేసేటోళ్ళకి అయితే ఈ టిప్ పనికి వస్తుంది. సో ఆల్వేస్ అంటే వితౌట్ ఫెయిల్యూర్ మీ థర్మల్ బ్యాగ్ మర్చెంట్ అదే రెస్టారెంట్లోకి ప్లస్ కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తే దెర్ ఈస్ 95% ఛాన్సెస్ ఆఫ్ యూ గెట్టింగ్ థమ్స్ అప్, అంటే రేటింగ్ మంచిగా వస్తుంది. సో మై రేటింగ్ నెవర్ హ్యాస్ డ్రాప్డ్ 95% అనమాట. ఇప్పుడు నా కరెంట్ ఊబర్ డెలివరీకి అయితే ఊబర్ ఈట్స్ రేటింగ్ అయితే 96% ఉంది. సో ఇట్లా బ్యాగ్స్ మర్చెంట్ దగ్గరికి రెస్టారెంట్ దగ్గరికి ప్లస్ మన కస్టమర్ ఇంటి ముందు వరకు తీసుకెళ్తే గనక దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ థమ్స్ అప్. ప్లస్ టిప్స్ కూడా వస్తాయి, టిప్స్ ఘోరంగా వస్తాయి. వీక్లో నాకు అట్లీస్ట్ ఈ ఊబర్ ఈట్స్ చేసేటప్పుడు అట్లీస్ట్ $15 to $20 వచ్చాయి టిప్స్. సో మేమైతే కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యాము. సో నేను ఏంటి అంటే కస్టమర్ ఇంటి దగ్గర పార్కడం చేస్తాం. సో డీటెయిల్స్ ఉన్నాయి అందుకే చూపిస్తలేను. సో పార్కుడ్ అన్నాక కూడా ఇక్కడ మనం డెలివర్డ్ అనే దానికి కూడా స్వైప్ చేయాలి.
నాని డెలివరీ ఇచ్చిండు. డెలివర్డ్ ఆర్డర్ స్వైప్ 17 కదా Done. అడ్రస్. సో మళ్ళీ ఇలా స్టార్టింగ్కి వచ్చేస్తుంది. మళ్ళీ వెయిట్ చేయాలి ట్రిప్ పడే వరకు. అప్పటి వరకు మేము ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటాం. అంతేనా? టైం టెస్ట్ చేసుకున్నాం. సో ఒకప్పుడైతే మా నానికి జాబ్ లేనప్పుడైతే మా ఇద్దరికి ఇదే ఫుల్ టైం పాస్ అయ్యేది. చాలా ప్లేసెస్ తిరిగినాం అనే ఫీలింగ్ కూడా వచ్చేది మాకు. సో మొత్తం చాలా ఏరియాస్ కవర్ చేసినామని. అంటే మెనూలాగేమో ఒక జోన్ వరకే స్టిక్ అవ్వాలి. అదే ఊబర్ ఈట్స్ అయితే మనము మెల్బర్న్లో ఏ మూలకైనా వెళ్ళినా చేసుకోవచ్చు. సో నేను వీక్లీ ఇట్లా ఏరియాస్ చేంజ్ చేస్తూ ఉండేటోండి అనమాట. అంటే కొత్త ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు వీక్కి మార్చేటోండి ప్లేసెస్. సో దానివల్ల నాకు తెలిసి వచ్చింది ఏంటంటే నార్త్లో వెళ్తామని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ డ్రైవర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎట్లుందో తెలియదు, బట్ నేను వెళ్తున్నప్పుడు ఒక 6 to 7 మెంబర్స్ మాత్రమే చేసేవాళ్ళు రెగ్యులర్గా. సో అటు బాగా ఎక్కువ వచ్చాయి మనీ. మేము ఎప్పుడు అటు వెళ్ళి వెయిట్ చేసేవాళ్ళం. మా ఇంటి కాడ నుంచి అక్కడికి 20 minutes డ్రైవ్. సో తర్వాత ఇప్పుడు ఏంటి అంటే కొంచెం రెస్టారెంట్స్కి దగ్గరగా ఉంటే ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇంకో నెక్స్ట్ డెలివరీ. సో ఏం చేస్తాం అంటే రెస్టారెంట్స్ దగ్గరగా ఉన్న పార్కింగ్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఆగిపోతాం అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే మీకు కంపల్సరీ ట్రిప్ పడాలి అంటే డామినోస్ కాదు, అదేంటి డామినోస్ రెస్టారెంట్. డామినోస్ కాదు, ఇంకోటి ఏదో ఉంటుంది లేట్గా ఇస్తాడు. మెక్డొనాల్డ్స్. అంటే ఊబర్ ఈట్స్ లాభం కాదు, మెనూలాక్ అయితే లాభము. మెక్డొనాల్డ్స్ ఏంటి అంటే కొంచెం డెలివరీ లేట్ ఇస్తాడు, చాలా లేట్, అంటే ఒక 10 to 15 minutes పడుతుంది లేట్. సో వెయిటింగ్ టైంకి మెనూలాక్కి పైసలు ఎక్స్ట్రా పడతాయి. అంటే అంత లాభం కూడా కాదు, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అంటే కంపల్సరీ మీకు ఇప్పుడు ట్రిప్ కావాలి అంటేనేమో మెక్డొనాల్డ్స్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తే విత్ ఇన్ 5 minutes లో కంపల్సరీ ట్రిప్ పడుతుంది. ఏ ట్రిప్ వచ్చింది ఇంకేడా? మెక్డొనాల్డ్స్ దగ్గరికి వస్తే ఏమొస్తుంది? మెక్డొనాల్డ్స్ వస్తుంది. ఎంత తింది? $6. సో ఆర్డర్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ అని వచ్చింది. సో 352కి కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు 352కి ఇవ్వకపోతే ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఇస్తారు. $1, 5 minutesకి $1. ఈ రెస్టారెంట్ ఈ మెక్డొనాల్డ్స్ చాలా లేట్ ఇస్తారు. సో 5 minutes తర్వాత ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత. నాకు మాక్సిమం వచ్చింది వెయిటింగ్ ఛార్జెస్ కి $2.5. $3 వచ్చింది. $3 15 minutes కి. అంటే ఎవ్రీ 5 minutes కి $1 ఇస్తున్నాడు అన్నట్టు. సో ఇది కూడా 6.50 చిన్న ట్రిప్. ఇది కూడా టోటల్ 2.4. సో మెక్డొనాల్డ్స్ ఏంటి అంటే చాలా చిన్న ట్రిప్పులు పడతాయి, కిలోమీటర్లో అంతే కదా. పెద్ద ట్రిప్స్ అయితే పడవు. ఎందుకంటే అంటే పెద్ద ట్రిప్స్ ఎప్పుడు పడతాయి అంటే నైట్ కాదనా. ఇప్పుడు మనం చాలా రోజుల తర్వాత యాక్టివేట్ చేసుకున్నాం కదా, కొన్ని సర్టెన్ ఆర్డర్స్ తర్వాత మనం రెగ్యులర్గా చేస్తా, ఏ డిలేస్ లేకుండా చేస్తా, అదంటే యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంటే యూ విల్ ఆటోమేటికలీ గెట్, అంటే కొంచెం కిలోమీటర్స్ ఎక్స్ట్రా పెరుగుతాయి అన్నట్టు. మనం ఒక టైంలో చూసినావా, ఒక్క డెలివరీకి $35 ఏమో వచ్చింది. 20 kilometers డెలివరీ అది. ఒకప్పుడు సో అలా పెట్టేసి వచ్చేస్తారు. సో మీకు ఇంత ముందు దాంట్లో డాష్ కెమెరా ఎంత అని చెప్పినాం కానీ అసలు అది ఎందుకు కొన్నామో చెప్పలేదు. సో ఎందుకు కొన్నావు నాని? డాష్ క్యామ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే
ఇన్సూరెన్స్ క్లైమ్స్కి బాగా ఉపయోగపడతాయి. పొరపాటున ఏదైనా ఇన్సిడెంట్ అయినా యాక్సిడెంట్ అయినా అవతలోళ్ళు మనమే తప్పు తోయకుండా కొంచెం ప్రూఫ్ లాగా పనికి వస్తుంది, స్ట్రాంగ్ ఎవిడెన్స్. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది సో ఏం చేస్తారంటే ఇట్లా మనం నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు కానీ సైకిల్స్ మీద వెళ్ళేటోళ్ళు కానీ కావాలని కార్ ముందుకు వచ్చి పడి మనం గుద్దినం అని క్రియేట్ చేస్తారు. సో ఇలానైతే చూస్తాం మేము కొన్ని అయితే. సో అలాంటిది మనకి జరగవద్దు అనే ముందు జాగ్రత్తగా డాష్ కెమెరా పెట్టుకున్నాడు. అండ్ అట్లాగా ఊబర్ కూడా చేస్తూ ఉంటా కదా, ఇది బోత్ క్యాబిన్ అండ్ బయట కూడా రికార్డ్ చేస్తుంది. అండ్ ఈవెన్ రేర్ కెమెరా ఒకటి ఉంది. సో కంప్లీట్ కవరేజ్ కోసం పెట్టుకున్నాను, బ్యాక్ ఫ్రంట్ ఇన్సైడ్. సో అంటే ఏదైనా ఏమి ఫాల్స్ క్లెయిమ్స్ చెప్పలేము, టైం ఎప్పుడు అట్లా ఉంటుందో. సో ఏమన్నా ఫాల్స్ క్లెయిమ్స్ అలాంటివి చేసినా మనకి ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మన సైడ్ ఏం మిస్టేక్ లేకుండా. సో ఇప్పుడు ఏదైనా జరిగినా కూడా ఫస్ట్ ఈజీగా వీళ్ళని అనేస్తారు కదా డ్రైవింగ్ చేసేటోళ్ళను. సో అలా అవ్వకుండా మన ముందు జాగ్రత్తగా మనం అది పెట్టుకున్నాడు. సో చాలామంది అయితే పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళైతే. ఎందుకంటే నైట్ పూట చిన్న చిన్న దొంగతనాలు కూడా అవుతాయి. అంటే కారులో క్యాష్ పెట్టి వదిలేస్తే కారు ర్యాండమ్ ఓపెన్ చేస్తారు కొన్ని ఏరియాల్లో. సో అది అవాయిడ్ చేయడానికి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి అయితే అప్పుడప్పుడు అక్కడక్కడ. టైం ఎంత అవుతుంది నాని? 7 o'clock. సో మేమైతే మెనూలాగ్ మాకు అదేంటి షిఫ్ట్ అయిపోయింది. ఎంత చేసాం, $50 వచ్చినాయి 3 hours. సో యాక్చువల్గా కోవిడ్ కాకుండా ఉంటే ఈ వీకెండ్లో 60 80 to 100 వచ్చాయి. 80 to 100 వచ్చాయి. సో కోవిడ్ కాబట్టి $50 వచ్చాయి. సో ఇంటికైతే వచ్చినాము అలా బయట తిరిగేసి. సో మాకు వచ్చినాయి ఇంత $56. ఎన్ని ట్రిప్స్ చేసాము అంటే 1 2 3 4 5 6 7 ఆర్డర్స్ చేసాము. సో 7 ఆర్డర్స్కి మాకు $56 వచ్చినాయి. అంతేగా, అది ఎప్పుడు చేసేదేగా. ఓకే, నాకు తెలిసినంత మటుకు ఇది పార్ట్ టైంగా చేసుకుంటే బెటర్. బట్ స్టూడెంట్స్కి అంత ఐడియల్ కాదేమో తెలియదు, నాట్ షూర్. బట్ ఎందుకంటే స్టూడెంట్స్కి దీంట్లో వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి ఫోర్ట్నైట్కి 40 hours చేయాలి. అంటే 2 weeks 40 hours చేయాలి. ఓన్లీ మెనూలాగ్ అయితేనేమో ఇది అంత యూస్ కాదు. సో మెనూలాగ్ ప్లస్ ఊబర్ ఈట్స్ అని కూడా ఉంటుంది. సో 2 కలిపి చేసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది. మేము ఒకప్పుడైతే అలానే చేసినాం. ఇప్పుడు మాకు ఊబర్ ఈట్స్ యాక్సెస్ లేదు. సో అందుకే ఒక మెనూలాగ్ చేయాల్సి వచ్చింది. చేసినాం టైంపాస్కి. చెప్పు, అంతేనా? సో స్టూడెంట్స్కి ఏంటి అంటే వాళ్ళకి లిమిటెడ్ అవర్స్ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ అవర్స్లో ఈ ఊబర్ ఈట్స్ ఫుడ్ డెలివరీ పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎలా నడుస్తుందో ఎవరం చెప్పలేము. వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అవర్స్కి ఒక్కోసారి ఒక రోజు మంచిగా ఉంటే ఇంకో రోజు మంచిగా ఉండదు ఎర్నింగ్స్. సో స్టూడెంట్స్కి అయితే అంత ఐడియల్ కాదేమో అని అనిపిస్తుంది. బట్ ఐ సీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఊబర్ ఈట్స్ అండ్ అదర్ డెలివరీ యాప్స్. సో 2-3 కలిపి చేస్తే ప్లస్ ఉంటుంది. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఊబర్ ఈట్స్ ఆన్ చేసుకుంటే ఊబర్ ఈట్స్లో పడకపోతే మెనూలాగ్లో పడే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడప్పుడు రెండిట్లో ఒకసారి పడ్డప్పుడు మేము మేనేజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా ఏంటి అంటే ఈ 10 minutes వెయిట్ చేసే టైంలో ఊబర్ ఈట్స్లో పడవచ్చు అనే హోప్ ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.